మెడిటేషన్ అన్నప్పుడు ఆ మాటకు నిజంగా అర్థం లేదు. కళ్ళు మూసుకుని చేసే దేన్నైనా ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. అలా కానక్కర్లేదు. కళ్ళు మూసుకుని మీరు ఎన్నో స్థితుల్లో ఉండొచ్చు. సాధారణంగా మనం ఇక్కడ మెడిటేషన్ అన్నామంటే అది ధ్యానం గురించి. ధ్యానం ఒక స్థితి. అది మనసుకు సంబంధించింది కాదు. మీ మనసుకు అతీతంగా ఉంటారు. సాధారణంగా ఎవరైనా మీకు మతి లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని పిచ్చోడంటున్నానని అనుకుంటారు. లేదు, మీరిది అర్థం చేసుకోవాలి. పిచ్చి అనేది ఎప్పుడూ మనసుకు సంబంధించిందే. అవునా కదా? మీకు తెలుసు కదా, పిచ్చి అనేది మనసుకు చెందింది. మీరు మనసుకు అతీతంగా ఉంటే మీరు పూర్తి స్థిరంగా ఉంటారు. మొదటిసారిగా If you can really get out of your mind, మీ మనసుకు అతీతంగా వెళితేనే పూర్తి స్థిరంగా ఉంటారు. జీవితంలో మీకు తెలిసింది మీ శరీరమే అయితే ఏం చూసినా ప్రపంచమంతా భౌతికంగానే కనిపిస్తుంది. మీరు ఎక్కువ ఆలోచనలతో ఉంటే ప్రపంచమంతా మానసికమే అనిపిస్తుంది. మీ లోపల ఉన్నదాంతో సంబంధం ఏర్పడితేనే బయట ఉన్న అన్నింటితో సంబంధంలో ఉంటారు. లేకపోతే అసలు ఆ అవకాశమే లేదు.